అవసరమా నీకు? నో 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 నో. నేను రంగా వెళ్ళి ఇచ్చొస్తాం. మీ అక్కయ్య వస్తే నువ్వు మేనేజ్ చేసుకో. Yes. I will take care. పద. You both are go. పద, bye. Go go. రే రంగా, పద పద. ఫ్రెండ్కి పచ్చడి తీసుకెళ్లడానికి ఇంత సీక్రెట్గా నాతో కూడా చెప్పకుండా తీసుకెళ్ళడం ఎందుకు? నాకేదో అనుమానంగా ఉంది. ఫాలో అవడం మంచిది. సూర్య, ఆఫీస్కి వెళ్తున్నావా? అవును పెద్దమ్మా. నేను మీతో పాటు వస్తాను, పదండి. పెద్దమ్మ ఎందుకు వస్తుంది? నాకేం తెలుసు, పద. ఏంటి అక్కడే ఆగిపోయారు? రండి. వస్తున్నాం పెద్దమ్మ. సూర్య, వెళ్ళి కార్తీ. పదేష్గా. పెద్దమ్మా, ఎందుకు పెదనాన్న కార్ ఫాలో అవ్వమంటున్నావు? మీ పెదనాన్న ఆ రంగా ఎక్కడికో వెళ్తున్నారు. ముందు నువ్వు కారు స్పీడ్గా పోని వాళ్ళని ఫాలో చేయి. అసలు ఏమైంది పెద్దమ్మా? మీ పెదనాన్న ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. ముందైతే పద. అత్తయ్యకి డౌట్ వచ్చినట్టుంది. మావయ్య గారు ఖచ్చితంగా చెల్లెలింటిగా వెళ్తున్నట్టున్నారు. అత్తయ్యకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఎస్. నైస్ కాఫీ పిన్ని గారు. నేను ఇక బయలుదేరుతాను. అలాగే. ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? అప్పుడే ఎక్కడికి వీరు? బావా, మీరేంటి ఇక్కడ? అదేంటి వీరు, ఈ క్వశ్చన్ నేను కదా నిన్ను అడగాలి. నేను మా మేనత్తింటికి వచ్చాను, గంగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చింది. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అలా అంటావేంటి బావా, నేను కూడా ఫ్యామిలీనే కదా. ఫంక్షన్ రోజు పిన్ని గారితో సరిగ్గా మాట్లాడలేదని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. మా అన్నయ్యకి బంగారం లాంటి అల్లుడు దొరికాడు రుద్రా. ఆయనకి దెబ్బలు తగిలాయని తెలిసి పరామర్శించడానికి వచ్చాడు. ఎంత అభిమానం ఉంటే వస్తాడు చెప్పు. అవునమ్మా, అన్నయ్యకి అందరి మీద అభిమానం చాలా ఎక్కువ. మనం అడక్కపోయినా కూడా మనకేం కావాలో తెలుసుకొని హెల్పింగ్ చేస్తారు. మహానుభావుడు. ఇంతకీ మావయ్యకి దెబ్బలు తగిలాయన్న విషయం నీకెలా తెలిసింది వీరు? భలే వారు సార్. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, మాట్లాడుకుంటుంటే వినుంటారు. అంతే కదా అన్నయ్య? అవును. కాదు కాదు. అవునా కాదా?
ఏదో మాట్లాడుతుంటే మావయ్య గారు నాతో అన్నారు, అలా తెలిసింది బావా. ఇక్కడికి వచ్చారేంటీనా? ఇంతకీ ఇది ఎవరిల్లు? ఓ, పెదనాన్న చెప్పారని వచ్చావా? గుడ్. అవును, చిన్నప్పుడు తప్పిపోయిన పాపను కూడా వెతికి పెట్టమని పెదనాన్న చెప్పారా? అప్పుడే అల్లుడికి ఇన్ఫర్మేషన్ అందించేశారన్నమాట. మావయ్య గారు పర్టికులర్గా చెప్పలేదు, బట్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా బావా, అందుకే తనని వెతికి పెడతానని చెప్పాను. వావ్, యు ఆర్ రియల్లీ గ్రేట్ బావా. నీకు ఈ విషయం తెలియగానే వెళ్ళి పెద్దమ్మకి ఎక్కడ చెప్పేస్తావో అని టెన్షన్ పడ్డాను. కానీ నువ్వు మాకే సపోర్ట్ చేస్తున్నావని ఇప్పుడు అర్థమైంది. ఇక మనం పెద్దమ్మకి తెలుస్తుందేమో అని టెన్షన్ ఏం పడక్కర్లేదు. ఒకవేళ తెలిసినా కూడా మన వీరు ఉన్నాడు కదా, మేనేజ్ చేసేస్తాడు. ఏ వీరు? సుధా, అమ్మా సుధా, అమ్మా సుధా. పెదనాన్న, అన్నయ్య అన్నయ్య అమ్మా సుధా, అన్నయ్య నువ్వు మా ఇంటికి వచ్చావా? నా చెల్లెలి కోసం అదే పనిగా ఆవకాయ చేయించాను. అది నా చేతులతో ఇస్తేనే కదా నాకు ఆనందం. ఇదిగో మీ వదిన చేతి ఆవకాయ, తీసుకోమ్మా. మాయా, ఆ, కొంప తీసి మనం మన కొంపకి వచ్చేసావేటి? మన ఊళ్ళంతా ఇక్కడే ఉన్నారు. హో, దా దా. రా అన్నయ్య. ఆ,